తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. ఎస్, తమిళనాడులో ఇప్పుడు సంచలనంగా మారినటువంటి విజయ్ ఎప్పుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు? ఏ రోజున విజయ్ ముఖ్యమంత్రిగా విజయ్ నేను అని ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడని ఇప్పుడు తమిళనాడు వాసులు, విజయ్ అభిమానులు, యావత్ దేశమంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు తమిళనాడులో ముఖ్యంగా విజయ్ సీఎం కావడానికి అవసరమైనటువంటి ఎమ్మెల్యేల సంఖ్య సరిగ్గా 118. అయితే ఇప్పుడు విజయ్కి వచ్చినటువంటి ఎమ్మెల్యేల సంఖ్య కాస్త తక్కువగా ఉంది. అయితే ఇప్పుడు విజయ్ ఎవరి మద్దతుతో సీఎం కాబోతున్నాడు, ఎవరి సపోర్ట్తో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు అనేటువంటి ఒక టెన్షన్ అయితే ఇప్పుడు ప్రస్తుతం అటు తమిళనాడులోను, అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ, అలాగే దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఆ ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. సో చూద్దాం ఒకసారి విజయ్కి వచ్చినటువంటి సీట్ల సంఖ్య. సో విజయ్ ఏ పార్టీ నుంచి ఇప్పుడు సీట్లను కోరేటువంటి అవకాశం ఉంది, ఏ పార్టీ మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉందో కూడా ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్, విజయ్కి సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తుతం సీఎం కావడం అనేది చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుంది. అందులో ఎలాంటి అనుమానాలు లేవు. అయితే సింగిల్ పార్టీగా ఇప్పుడు విజయ్ పార్టీకి సంబంధించి చూసినట్లయితే టీవీకే పార్టీకి వచ్చినటువంటి ఓట్లను, సీట్లను ఒకసారి మనం పరిశీలించినట్లయితే టీవీకే పార్టీ దాదాపుగా ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి రిజల్ట్స్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లో ప్రజెంట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ చూసినట్లయితే 108 సీట్లను విజయ్ పార్టీ కైవసం చేసుకుంది. సో విజయ్ పార్టీ 108 సీట్లను కైవసం చేసుకుంది. డిఎంకే పార్టీ 2వ స్థానంలో 59 సీట్లను, అలాగే అన్నా డిఎంకే పార్టీ 47 సీట్లను 3వ స్థానంలో కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఆ తర్వాత 4వ ప్లేస్లో ఇండియన్ కాంగ్రెస్ ఉంది. సో కాంగ్రెస్ పార్టీ 5 స్థానాల్లో గెలుపొందింది. అదేవిధంగా పిఎంకే పార్టీ 4 స్థానాల్లో గెలుపొందింది. అలాగే ఐయుఎంఎల్ అనే పార్టీ కూడా 2 స్థానాల్లో గెలుపొంది. ఓవరాల్గా అసలు తమిళనాడులో ఉన్నటువంటి సీట్ల సంఖ్య ఎంత, ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుపొందిందో ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎస్, ఇక్కడ మనం చూడవచ్చు తమిళ వెట్రి కజగం అంటే టీవీకే పార్టీ మొత్తం దాదాపుగా 108 స్థానాలను కైవసం చేసుకుంది. అలాగే డిఎంకే వచ్చేసి 59 స్థానాలను, సో అన్నా డిఎంకే 47, కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలు, అలాగే పిఎంకే పార్టీ 4 స్థానాలు, ఇండియన్ ముస్లిం లీగ్ ఐయుఎంఎల్ ఒక 2 స్థానాలను కైవసం చేసుకుంది. సో అదేవిధంగా చూసినట్లయితే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే సిపిఎం పార్టీ 2 స్థానాలను కైవసం చేసుకుంది. సో సిపిఐ పార్టీ ఇక్కడ మనం చూసినట్లయితే 2 స్థానాలను కైవసం చేసుకుంది. అదేవిధంగా విసికే పార్టీ అంటే విడుతలై చిరుతైగల్ కచ్చి అనేటువంటి పార్టీ 2 స్థానాలు. సో అదేవిధంగా సిపిఐఎం అంటే సిపిఎం పార్టీ 2 స్థానాలు, బీజేపీ కేవలం 1 స్థానం మాత్రమే కైవసం చేసుకుంది. సో డిఎండికే అంటే దేశీయ మురుపోక్కు ద్రవిడ కజగం అనే పార్టీ 1 స్థానము, అలాగే అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం అనేటువంటి పార్టీ 1 స్థానం ఇక్కడ కైవసం చేసుకుంది. మొత్తం 234 స్థానాలు. ఎస్, 230 స్థానాల్లో విజయ్ సీఎం కావడానికి ఎన్ని స్థానాలు అవసరము అంటే ఇక్కడ మనం పరిశీలించినట్లయితే విజయ్కేమో 108 వచ్చాయి. కానీ సీఎం కావాలంటే అక్కడ అవసరమైనటువంటి స్థానాల సంఖ్య ఒకసారి మనం చూసినట్లయితే 118 అవసరం. సో ఇప్పుడు విజయ్కి 108 వచ్చాయి కాబట్టి ఇప్పుడు విజయ్ 108, కావాల్సిన స్థానాలు 118 అంటే ఇప్పుడు అవసరం 10 స్థానాలు కావాలి. 10 స్థానాలు, 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు విజయ్కి ఎవరు సపోర్ట్ చేయబోతున్నారు, ఏ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు విజయ్కు మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉందో ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలు, అలాగే కాంగ్రెస్ పార్టీతో పాటుగా డిఎంకే అంటే ఇప్పుడు వరకు పొత్తులుగా ఒక కూటమిగా ఏర్పాటై పోటీ చేశాయి. తమిళనాడులో ఇక్కడ ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఒంటరిగా ఎక్కడా పోటీ చేయలేదు. ఒక్క విజయ్ పార్టీ మాత్రమే, టీవీకే పార్టీ మాత్రమే ఒంటరిగా పోటీ చేసింది. 234 స్థానాల్లో గాను 1 స్థానం మినహా అక్కడ నామినేషన్ రిజెక్ట్ అవడంతో ఈ 233 స్థానాల్లో విజయ్ పోటీ చేశారు. అయితే ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే డిఎంకే పార్టీకి సంబంధించి కూడా ఆ కూటమిగా ఏర్పడినప్పుడు డిఎంకే పార్టీ కూటమిలో చూసినట్లయితే చూస్తే ఇక్కడ డిఎంకే, కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా విసికే పార్టీ, అదేవిధంగా సిపిఐ పార్టీ, అలాగే ఐయుఎంఎల్ పార్టీ, అలాగే సిపిఐ పార్టీ.
ఇవన్నీ కూడా ఒక కూటమిగా ఏర్పడాయి. ఇవన్నీ కూడా కాంగ్రెస్ డిఎంకే కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. ఇప్పుడు ఈ కూటమిలో ఉన్నటువంటి వారికి వచ్చినటువంటి సీట్ల సంఖ్యను ఒకసారి మనం చూసినట్లయితే 5, 7, 9, 2, 11, 13 స్థానాలు ఒక్క డిఎంకే మినహాయిస్తే మిగిలినటువంటి కాంగ్రెస్తో సహా 13 స్థానాలు అటువైపు ఉన్నటువంటి కూటమిలో ఉన్నాయి, అంటే ఎస్పీఐ కూటమిలో ఉన్నాయి. ఇక అన్నా డిఎంకే సంబంధించినటువంటి కూటమిని ఒకసారి మనం పరిశీలించినట్లయితే అన్నా డిఎంకే కూటమిలో చూసినట్లయితే మనం చూడొచ్చు 47 స్థానాలు అన్నా డిఎంకే, అందులో పిఎంకే ఉంది. సో బీజేపీ కూడా అక్కడ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. ఏఎంకే పార్టీ ఒక స్థానాన్ని, అంటే అన్నా డిఎంకే కూటమిలో వేరే పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు తక్కువ మంది ఉన్నారు. అన్నా డిఎంకేలో మాత్రమే 47 మంది ఉన్నారు. పిఎంకే పార్టీకి సంబంధించి 4 ఉన్నారు. బీజేపీలో 1 ఉన్నారు. అదేవిధంగా ఏఎంకే పార్టీకి సంబంధించి 1 ఉన్నారు. కాబట్టి అన్నా డిఎంకేకు దూరంగా ఉండాలనేటువంటి పరిస్థితి ఒకవేళ విజయ్ నిర్ణయం తీసుకున్నా, డిఎంకే పార్టీకి దూరంగా ఉండాలని విజయ్ నిర్ణయం తీసుకున్నా, ఈ 2 పార్టీలకు ఇక్కడ అధికారం ఇవ్వకూడదు, ఈ 2 పార్టీలకు వ్యతిరేకంగానే తాను టీవీకే పార్టీని ఏర్పాటు చేశారని ప్రచారంలో నిర్వహించినటువంటి ఆ సభల్లో ఆయన పదే పదే చెప్పుకొచ్చారు. ఇప్పుడు అన్నా డిఎంకే సపోర్ట్ లేకుండా ఎవరెవరు విజయ్కి సపోర్ట్ చేస్తారో ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తే ఇక్కడ చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే టీవీకే పార్టీ సో మిగిలినటువంటి 10 అవసరం. ఈ 10 ఎవరి దగ్గర నుంచి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటే పిఎంకే, అన్నా డిఎంకేలో పోటీ చేసినటువంటి పిఎంకే నేను రెడీగా ఉన్నాను, మీతో రావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తోంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా 5 స్థానాల్లో గెలుపొందింది. సో ఇక్కడే మనకు 9 వస్తున్నాయి. అదేవిధంగా సిపిఐ 2, సిపిఎం 2. సో పిఎంకే అంటే అన్నా డిఎంకేకు ఉన్న కూటమి, అంటే ఈ కూటమికి సంబంధం లేకుండా వేరే కూటమిలో ఉంది కాబట్టి పిఎంకేని ప్రస్తుతానికి పక్కన పెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలు, సిపిఐ పార్టీ 2 స్థానాలు, సిపిఎం పార్టీ 2 స్థానాలు, ఐయుఎంఎల్ కూడా 2 స్థానాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకి కాంగ్రెస్ 5, 7, 9, 2, 11. ఒకవేళ ఈ 11 ఇక్కడ వస్తే సో అక్కడ 119 స్థానాలు విజయ్కు వస్తాయి. కాబట్టి కాంగ్రెస్ మద్దతుతో విజయ్ కలిసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు కూడా కాంగ్రెస్ కూడా దానికి సంబంధించి కూడా మంతనాలు జరుగుతుంది. ఇప్పటికే రాహుల్ గాంధీ కూడా విజయ్కి నేరుగా ఫోన్ చేసి ఆయన అభినందనలు కూడా తెలిపినటువంటి పరిస్థితి. అయితే దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి అటు డిఎంకే పార్టీ, కాంగ్రెస్ పార్టీ 2 కూడా కలిసి ఉన్నాయి. 2 కూడా కలిసి కూటమిగా పోటీ చేశాయి. సో అటు వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ అన్నీ కలిసి గత ఎన్నికల్లో ఈ తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో పోటీ చేశాయి. అలాంటి సందర్భంలో డిఎంకేను కాదనుకొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టీవీకే వైపు వస్తుందా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అయితే ఇప్పుడు శాశ్వతంగా ఒకవేళ కాంగ్రెస్ కానీ డిఎంకేను వదులుకుంటే తప్ప టీవీకే వైపు వచ్చే పరిస్థితి లేదు. నిజంగా టీవీకే వైపు వస్తే టీవీకే ఇప్పుడు కాంగ్రెస్తో కలవడానికి సిద్ధంగా ఉంది అంటే సో విజయ్కి సంబంధించినటువంటి తండ్రి చంద్రశేఖర్ ఇప్పటికే కాంగ్రెస్తో కలవడానికి తాము సిద్ధంగా ఉన్నట్టుగా సంకేతాలు పంపారు. దానికి సంబంధించినటువంటి చర్చలు, మంతనాలు కూడా ప్రస్తుతం నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. అలా కాకుండా జాతీయ పార్టీలు అటు కాంగ్రెస్, బీజేపీకి రెండిటిగా దూరంగా ఉండి కేవలం సో తమిళనాడుకు సంబంధించినటువంటి పార్టీలతోనే, ఈ తమిళియన్స్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతోనే అక్కడ పొత్తులు పెట్టుకునేటువంటి అవకాశాలను ఒకసారి పరిశీలన చేస్తే అక్కడ మనకి వచ్చేటువంటి పరిస్థితి ఏంటంటే అప్పుడు మనకి పిఎంకే పార్టీ మద్దతు ఉండేటువంటి అవకాశం ఉంది. అప్పుడు పిఎంకేకి సంబంధించి అన్నా డిఎంకే కూటమిలో ఉన్నా కూడా ఇది కూడా తమిళ పార్టీ కాబట్టి పిఎంకే పార్టీకి వచ్చినటువంటి స్థానాలు వచ్చి 4. సో అదేవిధంగా వీసీకే పార్టీకి వచ్చినటువంటి స్థానాలు 2. ఒకవేళ సిపిఐ, సిపిఎంను కలుపుకుంటే 2, సిపిఎం 2. అలా చూసినట్లయితే అక్కడ అలాగే లోకల్గా ఉన్నటువంటి ముస్లిం లీగ్ పార్టీని కూడా కలుపుకుంటే 2. సో ఇక ఈ పార్టీలన్నింటినీ కలుపుకున్న ఒకవేళ వీసీకే పార్టీ కూడా ఇక్కడ ఉంది కాబట్టి 6, 8, 10, 12 స్థానాలు ఇక్కడ వస్తాయి. కాబట్టి కాంగ్రెస్, బీజేపీ, అన్నా డిఎంకేతో సంబంధం లేకుండా నేరుగా విజయ్ అక్కడ తమిళనాడుకు సంబంధించినటువంటి లోకల్ పార్టీస్తోనే పొత్తులు పెట్టుకుంటే ఇక్కడ 12 స్థానాలు వస్తాయి. కాబట్టి 108 ప్లస్ 12 స్థానాలు అయినప్పుడు అక్కడ 120. సో మ్యాజిక్ ఫిగర్ ఇక్కడ చూసినట్లయితే 118. కాబట్టి విజయ్
సీఎం అవడానికి చాలా స్పష్టంగా జాతీయ పార్టీలతో సంబంధం లేకుండా, జాతీయ పార్టీలు అంటే సిపిఐ సిపిఎం కూడా జాతీయ పార్టీలే, కానీ సిపిఐ సిపిఎంతో వామపక్ష భావజాలం ఉన్నటువంటి పార్టీలు కాబట్టి, కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు ఉన్నటువంటి పార్టీలు కాబట్టి వాళ్ళతో కలిసేటువంటి అవకాశాలు లేకపోలేదు అనేటువంటి చర్చ అయితే ప్రస్తుతం తమిళనాడులో నడుస్తుంది. సో ఇలా విజయ్ సీఎం అవడానికి కావాల్సినటువంటి 10 మంది ఎమ్మెల్యేల సపోర్టు అఫీషియల్గా ఆయా పార్టీల నుంచి తీసుకునేటువంటి అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొక కోణాన్ని కూడా మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇంకొక కోణం ఏంటంటే, అసలు ఏ పార్టీతో పొత్తులు ఉండకూడదు, కేవలం టీవీకే పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనే నిర్ణయం ఒకవేళ జరిగితే, ప్రస్తుతం విజయ్కి వచ్చినటువంటి సీట్లు 108 ఉంది. మ్యాజిక్ ఫిగర్ కావాల్సినటువంటి సీట్లు 118 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఇక్కడ 10 స్థానాలు అవసరం కాబట్టి ఈ 10 స్థానాలు ఎక్కడి నుంచి తీసుకోవాలి అనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న చర్చ. అది ఎక్కడి నుంచి అంటే, అన్నా డిఎంకే పార్టీ నుంచి లేదా డిఎంకే పార్టీ నుంచి కాస్త చీలిక వచ్చి వాళ్ళలో ఉన్న ఎమ్మెల్యేలు బయటకు వచ్చి బహిరంగంగా విజయ్కు మద్దతు తెలిపితే, విజయ్ పార్టీలో జాయిన్ అయితే అందుకు విజయ్ ఒప్పుకుంటారా? సో పార్టీ సిద్ధాంతాలను కాదని బయటకు వచ్చి అక్కడ అఫీషియల్గా కాకుండా అనఫీషియల్గా వాళ్ళలో చీలిక వచ్చి, డిఎంకేకి సంబంధించి 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అన్నా డిఎంకేకి సంబంధించి 47 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 60 మందిలో లేదా 47లో ఎంతమంది విజయ్ వైపు వస్తారు అనేది కూడా ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే అధికారం కోసం విజయ్ వైపు నడవడానికి కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. డిఎంకే నుంచి వస్తారా లేదంటే అన్నా డిఎంకే నుంచి వస్తారా అనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అన్నా డిఎంకే నుంచి పార్టీకి నుంచి రాజీనామా చేసి ఒకవేళ పార్టీలో చేరేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉంటాయనేది చూడాలి. ప్రస్తుతానికి ఒకవేళ మద్దతు ఇచ్చినా కూడా, విజయ్ సీఎం అయినా కూడా వాళ్ళ చేత రాజీనామా చేయించి మళ్ళీ బై ఎలక్షన్లో ఎన్నికల్లో పోటీ నిర్వహించి అక్కడ మళ్ళీ విజయ్ గెలిచేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు విజయ్ పోటీ చేసినటువంటి 2 స్థానాలు కూడా, అందులో ఒకటి పెరంబూరు, మరొకటి తిరుచిరాపల్లి ఈస్ట్ కాబట్టి ఎమ్మెల్యేల సంఖ్య చూసినా కూడా ఒక ఎమ్మెల్యే కిందే పరిగణిస్తారు. కాబట్టి అప్పుడు విజయ్కి 107 కిందే వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో మరొక స్థానం కూడా అవసరం. అంటే మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు కొత్తగా విజయ్కి సపోర్ట్ చేస్తేనే విజయ్ ముఖ్యమంత్రి అవుతారు. ఆబ్వియస్లీ ఖచ్చితంగా పొత్తులనే కుదరొచ్చు, ఖచ్చితంగా పొత్తులు ఉంటాయి. పొత్తులు కుదరని పక్షంలో విజయ్ సింగిల్గానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే ఈ పార్టీల నుంచి ఎమ్మెల్యేలను ఇటువైపు లాగాలి. అది డిఎంకే అయినా ఉండొచ్చు లేదా అన్నా డిఎంకే పార్టీ నుంచి అయినా ఇటువైపు అయినా ఉండాలి. కానీ ఈ సాంప్రదాయ రాజకీయాలను విజయ్ కొనసాగిస్తాడా లేదనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటివరకు కూడా పార్టీలని ఈ పార్టీల నుంచి ఆ పార్టీలోకి జంప్ జిలానీలు జరుగుతూనే ఉన్నాయి. ఈ జంపింగ్ జిలానీస్ని ఈ విజయ్ ఎంకరేజ్ చేస్తారా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. అలా కాకుండా అఫీషియల్గా పార్టీలతో పొత్తులు పెట్టుకొని వాళ్ళకి మిత్రధర్మంలో భాగంగా కొన్ని మంత్రి పదవులను కేటాయించి క్యాబినెట్లోకి తీసుకుంటారా, లేదంటే సాంప్రదాయ రాజకీయాల్లో భాగంగా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఇలాంటి కార్యక్రమాలు అంటే దాటుడు వ్యవహారాలు, అంటే జంపింగ్లు కూడా విజయ్ ప్రోత్సహిస్తాడా లేదంటే కొత్త రాజకీయాలకు తెరతీస్తాడా అనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా విజయ్ సీఎం కావడం 100% పక్కా. అది ఎప్పుడు అనేది, డేట్ ఎలా అనేది మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏ పార్టీల సపోర్ట్ తీసుకుంటాడనేది కూడా మరికొన్ని గంటల్లో మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మ్యాక్సిమం కాంగ్రెస్ పార్టీతో కలుస్తాడా, కాంగ్రెస్ పార్టీతో కలవకపోతే మాత్రం సో అక్కడ లోకల్గా ఉన్న చిన్న పార్టీలతో కలుస్తాడు, లేదంటే డిఎంకే అన్నా డిఎంకే నుంచి ఎమ్మెల్యేలు జంప్ అయితే వాళ్ళని తన పార్టీలో జాయిన్ చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇది ప్రస్తుతం తమిళనాడులో అయితే హంగ్ ఉన్నప్పటికీ కూడా విజయ్ సీఎం కావడం అనేది 100% పక్కాగా కనిపిస్తున్నటువంటి మాట. సో మీరేమనుకుంటున్నారు? విజయ్ ఏ పార్టీ సపోర్ట్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటారు? విజయ్ ఎవరి మద్దతు కోరితే మంచిది? అలా అక్కడ విజయ్కి భవిష్యత్తు కానీ లేదంటే తమిళనాడు రాజకీయ భవిష్యత్తు కానీ ఎలా ఉండే అవకాశం ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.